ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన పెద్దవాళ్ళు పొద్దున్నే లెగంగానే సొంటిని దంచుకొని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. కొన్ని కొన్ని రా ఐటమ్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఈ క్వశ్చన్ రాకపోయినా సరే నేను మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్తా. ఒక చక్కటి సాయంత్రం వేళ మన స్టిక్ మ్యాన్కి కూడా ఇలాంటి డౌటే ఒకటి అరైజ్ అయింది. ఎందుకు ప్రతి గ్రాండ్ మ్యాన్ ప్రతి గ్రాండ్ ఫాదర్ ఇట్లాంటి పనులు చేయడానికి ఇష్టపడతారు, పొద్దున్నే లెగిసి ఇది ఒక హ్యాబిట్లో ఎందుకు పెట్టుకుంటారు అని. ఇంకా ఆ క్యూరియాసిటీతో మన స్టిక్ మ్యాన్ గ్రాండ్ మా దగ్గరికి పరిగెత్తాడు. బామ్మ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగితే, ఇది చాలా హెల్దీ బాబు అని చెప్పింది. ఇంత సింపుల్గా తేల్చేస్తే అలాగా? దీని వెనకాల రీజన్ ఏంటి అనే విషయం నేనైతే అస్సలు లేదు, సింపుల్గా అయితే చెప్పను. ఎప్పుడైనా సరే హెల్దీ అనే మాట వినంగానే ఫాలో అవ్వకూడదు. అది ఎందుకు హెల్దీ అని చెప్పి తెలుసుకొని ఫాలో అవ్వాలి. ఇది మన బాడీకి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే విషయం గురించి మనకు క్లారిటీ వస్తుంది. ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీకు వెల్కమ్ చెప్పకుండా వీడియో ఎలా స్టార్ట్ అవుతుంది? హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు భవ్య వేద. ఈరోజు మన హోమ్ రెమెడీ ఎప్పుడు మన కిచెన్లో తప్పనిసరిగా ఉండే ఒక దాని గురించి మాట్లాడదాం. అదే అల్లం. ఓన్లీ కూరల్లో వేయడానికే కాకుండా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా వాడాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా మీకు ఎసిడిటీ, ఉబ్బరం లాంటివి ఏమైనా సిమ్టమ్స్ కనిపించాయా? డైరెక్ట్గా ఏదైనా మెడిసిన్ కోసం వెతుకున్నారా? ఈసారి నుంచి మెడిసిన్ కోసం అక్కడ ఇక్కడ మెడికల్ షాప్కి వెళ్ళి వెతుక్కోకుండా మీ కిచెన్ వైపు ఒక లుక్ వేసేయండి. అక్కడే మన అల్లం మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. అరే, నువ్వు వేసుకునే గ్యాస్ టాబ్లెట్ కన్నా నేనే ఎక్కువ బాగా పనిచేస్తానరా అంటది. ఆయుర్వేద మన జింజర్కి స్పైస్ అనే పేరు పెట్టి కూరల్లో వేసే ఒక ఇంగ్రీడియంట్ అని దీన్ని అవమానించకుండా ఇదేంటా అని నిజంగా తెలుసుకొని దీనికి ఒక గొప్ప స్థానమే ఇచ్చింది. అదేంటో తెలుసుకోవాలి కదా మరి. మీ ఫేవరెట్ ఫుడ్ తెచ్చి పెట్టారు కదా అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తీసుకుందాం. బిర్యానీ ఉంది కదా అని చెప్పి అసలు మీ కెపాసిటీకే మించి తినేశారు. లేకపోయినా కొంచెం తిన్నా సరే మీకు హెవీగా అనిపిస్తుందా? అప్పుడే మన స్టమక్ కొన్ని గిఫ్ట్గా కొన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. లైక్ స్టమక్ అంతా టైట్గా అనిపించడం, కడుపు అంతా ఉబ్బరంగా అనిపించడం, ఆయాసం అనిపించడం, బ్రీతింగ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, ఇటువంటి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తుంది మరి. అండ్ దీనికి ఇంకో బోనస్గా తిన్న వెంటనే నిద్ర వస్తుంది. సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి హానెస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ అడిగేస్తున్నా మరి. ఇప్పుడు మీరు తిన్న ఫుడ్ హెవీయా లేదా మీ డైజెషన్ వీకా? బాగా ఆలోచించండి. ఒకవేళ మీ ఆలోచన డైజెషనే అయితే ఎందుకు అలా జరుగుతుంది అంటే, మన బాడీలో ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ ఫైర్ ఉంటుంది కదా, దాన్ని ఆయుర్వేదంలో జఠరాగ్ని అంటాం. ఈ అగ్ని కనుక తక్కువగా ఉంటే ఫుడ్ అనేది గెస్ట్ లాగా స్టమక్లోనే ఉంటుంది, పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు. అలాగా ఇండైజెషన్ వస్తుంది. దీన్నే ఆమా అంటాం. ఇలా ఆమా ఫామ్ అవడం వల్లే గ్యాస్ ట్రబుల్, హెవీగా అనిపించడం, ఉబ్బరంగా అనిపించడం, ఇలాంటి చాలా డిస్కంఫర్ట్స్ వస్తాయి. మనమేమో ఈ విషయం తెలియక ఫుడ్ని బ్లేమ్ చేస్తాం. ఇది రైస్ ప్రాబ్లం, ఇది మిల్క్ ప్రాబ్లం అని. కానీ రియల్ ప్రాబ్లం మీలోనే ఉంది. మరి ఈ కండిషన్స్లో మన జింజర్ ఏం చేస్తుంది? లోపల ఉన్న ఫుడ్తో ఫైట్ చేసేస్తుందా, లేదా లోపల ఉన్న ప్రతిదాన్ని కాల్చేస్తుందా, లేకపోతే ఒక పెద్ద సూపర్ హీరో లాగా దాని సత్తా చూపిస్తుందా? లేదు, ఇవేం చేయదు. జస్ట్ దాని ఒక సింపుల్ జాబ్. పడుకున్న లేజీ అగ్నిని నిద్రలేపుతుంది. నిద్రలేపి దాంతో డ్యాన్స్ ఆడిచ్చేస్తుంది. ఎలా అయితే మనం 6ంటికి అలారం పెట్టుకొని లెగాలంటే 5 minutes మోర్ అని అంటామో, ఇట్లానే మన డైజెషన్ కూడా చేస్తుంది. ఇప్పుడు నువ్వు తిన్న తర్వాత ప్రాసెస్ చేసుకుందాంలే అని చెప్పి బద్ధకంతో కూర్చుంటుంది. అసలు ఎప్పటికీ స్టార్ట్ చేయదు. దానివల్ల ఆమా ఫామ్ అవుతుంది. అప్పుడు మన జింజర్ ఎంట్రీ ఇచ్చి చాలే పడుకుంది, లెగ్స్ వర్క్ చేయి. ఈ విధంగా మన జింజర్ ఇంటర్నల్ ఫైర్ని పెంచుతుంది కదా అని చెప్పి ఫైర్ యాక్సిడెంట్ జరిగినంత అగ్నిని పెంచేయకుండా ఎంత కావాలో అంతవరకే పెంచుతుంది. దీనివల్ల ఫుడ్ అనేది త్వరగా బ్రేక్ డౌన్ అయ్యి మనకి ఏ హెవీనెస్ లేకుండా కంఫర్టబుల్గా ఉండేలా చూస్తుంది. ఇక్కడ మన పెద్దవాళ్ళు వాడే స్మాల్ ట్రిక్ ఏంటంటే, జింజర్ని పీసెస్గా కట్ చేసి అందులో సాల్ట్ వేసి ఆ వాటర్ని తినే ముందు తాగుతారు. వాళ్ళకేం బోర్ కొట్టి చేయట్లేదు, జస్ట్ వాళ్ళ స్టమక్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎలా అయితే ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తామో ఆ విధంగా.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవడం తప్పనిసరి. జింజర్ ఏమీ మ్యాజిక్ కాదు. నువ్వెంతైనా తిను, నేను చూసుకుంటా అని ఫేక్ ప్రామిస్లు అయితే ఇవ్వదు. ఒక క్లారిటీతో ఈ సిచ్యువేషన్కి ముందే సారీ చెప్పేసి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, అల్లం ఓన్లీ నేను నీ డైజెషన్ ఒకటే చూసుకుంటా అని చెప్పి అనకుండా మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తుంది. మీ బాడీ న్యూట్రియంట్స్ని బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా బాడీకి హెల్ప్ చేస్తుంది. ఓకే, జింజర్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, కానీ అదొకటేనా, లేదా ఇంకేమన్నా పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుందా? డైజెషన్ ఒక్క దాంట్లోనే కాకుండా ఇంకా చాలా వాటిలోనూ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాలా హెవీగా అనిపించింది, పొట్టలో బ్లోటింగ్గా అనిపించింది, అప్పుడు జస్ట్ గోరువెచ్చని నీళ్ళతో అప్పుడే చితక్కొట్టిన జింజర్ ముక్కలు లైట్గా వేసేయండి. ఈ వాటర్ హెవీ ఫీలింగ్ని ఫాస్ట్గా రెడ్యూస్ చేస్తుంది. కొంతమందికి ట్రావెలింగ్ అంటే పడదు, బస్ ఎక్కిన 10 నిమిషాలకే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, అనేజీగా అనిపిస్తుంది. అటువంటి టైంలో జింజర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్టమక్ అనేది అప్పుడు అన్స్టేబుల్గా ఫీల్ అవుతుంది కదా, జింజర్ అనేది వెళ్ళి సెటిల్ చేస్తుంది. ఇంకొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవగానే వామిటింగ్ సెన్సేషన్, నాజియా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ జింజర్ని వామ్ వాటర్లో కలుపుకొని తాగితే ఆ సెన్సేషన్ కాస్త తగ్గిద్ది. జలుబు దగ్గు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అయితే ఏముంది, మీకు తెలిసిన ట్రిక్కే. అమ్మా కాస్త అల్లం టీ పెట్టు అని చెప్పి అంటారు, అంతేగా. ఎందుకంటే బాడీ అప్పుడు కోల్డ్గా స్లగ్గిష్గా ఉంటుంది. అప్పుడు జింజర్ వెళ్ళి స్లైట్గా లోపల ఉన్న ఫైర్ని పెంచుతుంది కదా, ఆ ఫైర్కి లోపల ఉన్న స్టిక్కీనెస్ అంతా లూజ్ అవుతుంది. ఎలా అంటే ఐస్ మెల్ట్ అవుతుంది కదా స్లోగా, అలానే. ఇది మంచిదే కదా అని చెప్పి ఎక్కువగా తినకండి. దానివల్ల హీట్ పెరిగిపోయి బర్నింగ్ సెన్సేషన్, మౌత్ అంతా ఇరిటేటింగ్గా అనిపించడం, బాడీ హీట్ ఇంక్రీజ్ అవ్వడం అనేవి జరుగుతాయి. సో బ్యాలెన్స్ ఇస్ ద కీ అనమాట ఇక్కడ. నెక్స్ట్ టైం ఈ చిన్న చిన్న విషయాలకి టాబ్లెట్స్ వైపు పరిగెత్తకుండా మీ కిచెన్ వైపు ఒక లుక్ వేసి, అందులోనే చాలా రకమైన మెడిసిన్స్ ఉన్నాయి, అవి వాడేసి చక్కగా మీ కిడ్నీస్కి శ్రమ తగ్గించేయండి. అండ్ మీ కిడ్నీస్ మీకు థ్యాంక్స్ చెప్పాలంటే భవ్య వైద్యాన్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఎట్ లాస్ట్, జింజర్ అనేది మ్యాజిక్ కాదు, మిరాకిల్ కూడా కాదు. మీ బ్యాడ్ లైఫ్ స్టైల్ని అరేంజ్ చేయదు, మీ ఓవర్ ఈటింగ్ని ఫిక్స్ కూడా చేయదు. హెల్త్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ వల్ల రాదు. హెల్త్ అనేది జస్ట్ స్మాల్ అండ్ కరెక్ట్ హ్యాబిట్స్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక హోమ్ రెమెడీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.